సార్ నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఎల్ఐసికి సంబంధించిన అప్డేట్ ఒకటి చదివాను ఇవాళ. ఎల్ఐసి ఎండి రాజ్ కుమార్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎల్ఐసి కమిటెడ్ టు క్రియేటింగ్ వాల్యూ ఫర్ ద షేర్ హోల్డర్స్ యాజ్ వెల్ యాజ్ పాలసీ హోల్డర్స్ అంటూ కూడా, అంటే ఏదైతే ఎల్ఐసి మీద పెట్టిన అమౌంట్ షేర్ హోల్డర్స్ కానీ పాలసీ హోల్డర్స్ కానీ ఎల్ఐసి మీద పెట్టిన అమౌంట్ని మేము వృధా కానివ్వం, దానికి ఒక విలువని మేము క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామంటూ కూడా వారు అనౌన్స్ చేశారు. ఏంటి అసలు మరి రాబోయే రోజుల్లో ఎల్ఐసి షేర్ ఏ విధంగా పెరిగే అవకాశం ఉందంటారు? వారు ప్రామిస్ చేశారు కదా. నిజంగా సార్, ఎల్ఐసి లిస్టింగ్కి ఎంత హైప్ క్రియేట్ చేసిందో. ఇప్పుడు ఇదే ఇయర్ 5వ నెలలో లిస్ట్ అయింది. అంతకుముందు 6 నెలల నుంచి లిస్టింగ్ అని చెప్పి అసలు ఎంతో మందిని ఇన్వాల్వ్ చేయించి వీళ్ళందరూ భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళందరినీ కూడా చాలా డిసప్పాయింట్ చేసింది లిస్టింగ్ అయ్యాక మాత్రం. 2021 అక్టోబర్ నవంబర్ నుంచి స్టార్ట్ అయింది ఎల్ఐసి గురించిన అప్డేట్స్, అనౌన్స్మెంట్లు, దాని గురించిన రకరకాల మాటలు అన్నీ. అది ఎంతో ఒక ఇండియాలో ఒక వండర్ లాగా అనుకున్న కంపెనీ వచ్చి అసలు షేర్ హోల్డర్స్కి చాలా డిసప్పాయింట్ చేసి చాలా మందిని చాలా ఏడిపించింది. ఇవాళకి కూడా దాన్ని హోల్డ్ చేసి అందరూ కూడా టెన్షన్లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి న్యూస్. ఇప్పుడు కొంచెం బ్రీత్ తీసుకోవచ్చు. ఒక గుడ్ న్యూస్ అంటారు. ఇది గుడ్ న్యూస్ నిజంగా. అది ఇప్పటిదాకా చాలా మంది అడుగుతుంటారు, ఇది అమ్మేద్దామా లేకపోతే ఇక లాంగ్ టర్మ్ కి ఏదైనా హోల్డ్ చేసి పెట్టుకుందామా, వదిలేయచ్చా. ఇప్పుడు మేము కూడా ఏదైనా చెప్పాలన్నా కానీ కంపెనీ చూస్తే మంచి కంపెనీ, గబకిన ఎగ్జిట్ అవ్వమని చెప్పలేము. అలాని గ్రోత్ చూస్తుంటే కనపడలేదు. అంటే కంపెనీ పరంగా వాల్యూ ఉన్న కంపెనీ, అసలు ఏమాత్రం తక్కువ చేయడానికి అవకాశం లేదు కంపెనీ గుడ్ విల్ని. ఇప్పుడు మా అనాలిసిస్లో ఒక పెద్ద పజిల్ ఎల్ఐసి. అంత లిస్టింగ్ అయింది, అంత ప్రాఫిట్స్ ఉన్నది, ఎందుకు పర్ఫార్మెన్స్ చేయట్లేదు ఏంటి అనేది. సరే, ఏంటంటే ప్రతి కంపెనీకి ఒక బ్యాడ్ డేస్ ఉంటుంది, బ్యాడ్ పీరియడ్ ఉంటుంది. సో అంత హ్యూజ్ని డైజెస్ట్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి కూడా టైం పట్టింది, అంత అమౌంట్ని రొటేట్ చేయడానికి. సో ఇప్పుడు ఏముందంటే వీళ్ళు చెప్పటం కూడా ఇక్కడ న్యూస్ కూడా ఫ్యాక్ట్ ఉంది ఏంటంటే ఇక్కడ 48% గ్రోత్ కనపడుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఫిగర్స్ ఏమీ మ్యానిపులేటెడ్ కాదు కాబట్టి కంపల్సరీ ఇవ్వాల్సినవే కదా ఓపెన్ ఫిగర్స్. సో ఫిగర్స్ క్లియర్గా చెప్తుంటాయి మనకి. ఇప్పుడు మన మాటల కన్నా చేతలు ఇంపార్టెంట్ అని ఈ గ్రోత్ కనపడుతుంది. 48% యాన్యువల్ ప్రీమియం ఈక్వలెంట్ టు 25,000 కోట్లు గ్రోత్ వచ్చింది ఇక్కడ. సో ఇది FY22లో. అలాగే 132% YoY గ్రోత్ లాస్ట్ ఇయర్ మీద ఇయర్ 132% ఉంది. అలాగే మార్జిన్స్ కూడా ఇంప్రూవ్డ్ 14%. అసలు ఇప్పుడు క్యాపిటలైజేషన్ కూడా 4,14,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ కంపెనీకి. మనం ఎక్కడ కూడా ఈ కంపెనీని వంకపెట్టేది ఏమి లేదు. ఇవాళ ఈ కోవిడ్ ఇష్యూలో కూడా కొంత తగ్గి ఉండొచ్చు. ఇది లాస్ట్ 2021లో దాని ఎఫెక్ట్ పడింది. 6,000 లాస్ట్ ఇయర్ చూసుకుంటే 6,81,000 crores రెవెన్యూ వచ్చింది. ఇప్పుడు ఈ లాస్ట్ 6 monthsకే 7,20,000 crores వచ్చింది. ఓకే. సో కాబట్టి ఇది బంపర్ ప్రాఫిట్స్ ఉన్నాయి. సో ఎల్ఐసి ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి పాజిటివ్ న్యూస్. ఎందుకంటే ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటేనే అండర్ కరెంట్గా సమ్ స్ట్రెంగ్త్ అనేది కనపడుతుంది. మీరు పెట్టిన డబ్బుకి మేము విలువని చేకూరుస్తాము, తగ్గించమంటూ కూడా అనౌన్స్ చేశారు. అలాగే కొత్తగా వెయిట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం, ఒక బూస్టప్ లాంటిది. ఈవెన్ దీని ఇంపాక్ట్ నేను లాస్ట్ 1 week నుంచి షేర్ ప్రైస్ వాల్యూలో చూస్తున్నాను. ఎందుకంటే మీకు ఫండమెంటల్ చేంజెస్ అన్ని టెక్నికల్గా కనపడుతుంటాయి. ఇది బోటం వచ్చి మొన్న 28/10 590 దగ్గర వచ్చింది. అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంది. ఇవాళ లాస్ట్ వీక్ వచ్చి 680 దాకా వెళ్ళింది. ఓకే. సో ఇప్పుడు దాదాపు 100 points జంప్. ఎల్ఐసి అంటే మామూలు విషయం కాదు. అంటిల్ అన్లెస్ దెర్ ఇస్ ఏ ఫండమెంటల్గా స్ట్రాంగ్ న్యూస్ ఉంది, ప్లస్ అక్కడ జరుగుతుంది. కాబట్టి రీటైల్ పీపుల్ అందరికీ ఇప్పుడు మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం ఏంటంటే మీరు ఇది హోల్డ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. బట్ ఒక 2 quarters అలా వెయిట్ చేయగలగాలి. స్టిల్ ఇది వెయిటింగే. ప్రాఫిట్స్ అని రావడానికి ఒక 6 months మినిమం పట్టేటట్టుంది. బట్ ఒక హోప్ అయితే ఏంటంటే ఇది చాలా కంపెనీలు డిసప్పాయింట్ లాగా కాకుండా ఇది కొంచెం వాల్యుయేషన్స్కి వచ్చే కంపెనీసే. సో ఎల్ఐసి అనేది వాళ్ళ నవ్ ఇట్ ఈస్ మూవింగ్లో ఉంది. అంటే ప్రతి కంపెనీ ఏంటంటే సార్, ఈవెన్ రిలయన్స్ తీసుకున్న ఒక్కోసారి
డౌన్ఫాల్ ఉంటుంది. అవునవును. మిగతా సెక్టర్స్ అన్ని కంపెనీలు పెరుగుతుంటే ఒక్కోసారి ఒక అండర్ పెర్ఫామ్ అవుతూ ఉంటాయి. అవును. ఇక అలాంటి కంపెనీసే తప్ప ఇది ఫండమెంటల్గా ఏమీ మనం తక్కువ కంపెనీ కాదు. ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ 10. ఇండియాలో టాప్ 10 అంటారు. ప్రపంచంలోనే దీనికి అంటే ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో దీన్ని మించిన కంపెనీ లేదంటారు. దీనికి మించిన ఆస్తులు ఏ కంపెనీకి లేవని ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ అందరం మాట్లాడుకున్నాం అసలు. అంటే కంపెనీ ఫండమెంటల్ పరంగా, కంపెనీ అసెట్స్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ స్టాక్ విషయానికి వస్తే ఎందుకు చాలా డౌన్కి వెళ్ళిపోయింది? ఏంటి అసలు రీజన్ ఏంటి అసలు? అంటే సార్ మీకు ఇక్కడ మేజర్గా రూట్ కాస్ట్ తీసుకుంటే ప్రొడక్ట్స్ ఇంప్లిమెంటేషన్ న్యూ ప్రొడక్ట్స్ రావట్లేదు. ఎప్పుడు చూసినా అదే జీవన్ సాథీ, జీవన్ ఇవే తప్ప కొత్త డెవలప్మెంట్స్ రావట్లా. ఎస్ 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 కొత్త డెసిషన్ మేకింగ్ అనేది లేదు. అన్నీ ఆ ఓల్డ్ వే ఉన్నాయి. అదే ఏజెంట్స్, న్యూ ఏజెంట్స్ కానీ న్యూ క్రీమ్ కానీ రావట్లేదు. మిగతా కాంపిటీషన్ చూసుకుంటే అంతా యంగ్ బ్లడ్ ఉంటే ఇక్కడంతా ఓల్డ్ పీపుల్, అంటే వాళ్ళేం తక్కువ అంటలేదు కానీ అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్కి కొంత అగ్రెసివ్గా లేదు, మార్కెట్లోకి అగ్రెసివ్గా లేరు. ఆల్రెడీ లీడర్స్ అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కొంచెం కనపడుతుంది. అది ఏమైందంటే పాస్ అయిపోయింది రూరల్ మార్కెట్లో కూడా. ఇప్పుడు వీళ్ళు న్యూ డెసిషన్స్ తీసుకొని వీళ్ళందరినీ రిజ్యూనేట్ చేసి, ఇప్పుడు మనం టీవీలో చాలా యాడ్స్ చూస్తున్నాం, LIC యాడ్స్ బాగా చూస్తున్నాం, ప్రమోషన్ యాక్టివిటీస్ పెంచుతున్నారు. సో ఇప్పుడు అగ్రెసివ్ టీము, ఇప్పుడు LIC ఏజెంట్ అవ్వండి అని ఓపెన్గా చెప్తున్నారు యాడ్లో. సో టేక్ ఏ ప్రొఫెషన్ ఏజెన్సీ. అదివరకు ఏజెన్సీ అంటే అంత వాల్యూ ఉండేది కాదు. ఇవాళ ఫండమెంటల్ రూట్ చేంజెస్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నారు కాబట్టి అది పాజిటివ్ అవుతుంది. సో మళ్ళీ ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు వాళ్ళ వైపు నుంచి కూడా కొంత ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. సో మంచి ప్రోడక్ట్ ఉందంటే ఇప్పుడు ఈ LICకి ఏంటంటే అడ్వాంటేజ్, అంత ట్రస్టెడ్ కంపెనీ. ఇప్పుడు ఎవరైనా LIC అంటే ఎవరు సెకండ్ థాట్ ఉండదు. సూపర్ కంపెనీ అంతే. అసలు కంపెనీ ఫండమెంటల్గా రూరల్ మార్కెట్లో కూడా బాగా బ్రాండ్ నేమ్ ఉంది. దాన్ని వీళ్ళు ఇంకా సరిగ్గా వాడుకొని న్యూ ఎనర్జీతో న్యూ అగ్రెసివ్గా వస్తే మాత్రం షేర్ డబుల్ అయిపోతుంది సార్ ఈజీగా. ఒక 1 year 2 yearsలో ఈ షేరు డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అంత రెడీగా ఉంది. వాళ్ళకి మేనేజ్మెంట్ కొంచెం సీరియస్గా అగ్రెసివ్గా తీసుకుంటే మంచి గ్రోత్ ఉంది. ఇవాళ ఇన్సూరెన్స్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అవేర్నెస్ పెరిగింది అందరికీ. సో అందరికీ ఈవెన్ ఈ స్టేట్ బ్యాంక్స్ ఇన్సూరెన్స్ యాడ్ చేశారు చూడండి, అలాగే ప్రధానమంత్రివి యాడ్ చేశారు. సో ఇన్సూరెన్స్ అండర్ కరెంట్గా అందరికీ ఇంపార్టెంట్ అర్థమవుతుంది. కరెక్ట్గా వీళ్ళు ఏమైనా అంటే పాత పాలసీలే పట్టుకుంటున్నారు, న్యూ ప్రొడక్ట్స్ మిక్స్ చేయటం. సో ఇప్పుడు అవసరాలకు తగ్గట్టుగా, ఇప్పుడు పబ్లిక్ అభిరుచికి తగ్గట్టుగా కూడా దాన్ని అందిపుచ్చుకోవాలి. రైట్. అది న్యూ MD సాధ్యం లేదన్నా జరిగే అవకాశాలు కనపడుతుంది. ఎందుకంటే ఆయన అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. పాలసీ హోల్డర్స్కి, స్టేక్ హోల్డర్స్కి మంచి ఉంటుందనేసి. కాబట్టి మనం మంచి ఆశాభావం ఉండొచ్చు దీనిలో కనపడుతుంది. సో ఆయన మాటని మేము కూడా ఏకీభవిస్తున్నాం. సో టెక్నికల్గా కూడా దాని యొక్క గ్రోత్ కనపడుతుంది. సో ఫండమెంటల్గా ఎటు మనకు తెలుసు స్ట్రాంగే, ఇది టెక్నికల్గా కూడా కనపడుతుంది. కాబట్టి షేర్స్ ఇది ఎంట్రీ చేసుకోవడానికి కానీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి కానీ ఇది మంచి టైము. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఇక టెన్షన్ అవసరం లేదు, కొంచెం రిలాక్స్ అవ్వండి, మీకు వస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.